ఇజ్రాయెల్ ప్రధానిగా పోటీ చేస్తానని అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఫన్నీ కామెంట్స్ చేశారు. ప్రస్తుత ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కంటే ఇజ్రాయెల్లో తనకు విశేష ఆదరణ ఉందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇజ్రాయెల్లో అసలే తీవ్రమైన రాజకీయ కల్లోలం రేగుతున్న తరుణంలో ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఇజ్రాయెల్లో తనకు విశేష ప్రజాదరణ ఉందని, భవిష్యత్తులో అక్కడ ప్రధాని పదవికి పోటీ చేసే అవకాశం ఉందంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఇజ్రాయెల్లో తనకు 99% అప్రూవల్ రేటింగ్ ఉందని, అమెరికా అధ్యక్ష పదవీకాలం ముగిశాక బహుశా అక్కడ ప్రధాని పదవికి పోటీ చేయవచ్చేమో అని నవ్వులు పూయించారు. అలాగే ప్రస్తుత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును చాలా మంచి వ్యక్తిగా ఆయన అభివర్ణించారు. నెతన్యాహు తాను ఏది చెప్తే అది చేస్తాడని అన్నారు ట్రంప్. ఇరాన్ విషయంలో తాను ఏది కోరుకున్నా అతను అదే చేస్తాడని చెప్పారు. ఇరాన్ విషయంలో తనకు తొందర లేదన్నారు. యుద్ధం చేయడంపై కానీ దౌత్యం విషయంలో కానీ తొందరపడడం లేదని చెప్పుకొచ్చారు ట్రంప్. ఇరాన్తో యుద్ధం చాలా త్వరగా ముగుస్తుందని మరోసారి స్పష్టం చేశారు. నిజానికి ఇజ్రాయెల్ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర సంక్షోభం నెలకొంది. గత 17 ఏళ్లలో ఎక్కువ భాగం అధికారంలో ఉన్న నెతన్యాహుకు ఇప్పుడు సొంత కూటమి నుంచే సెగ తగులుతోంది. సైనిక నియామక మినహాయింపుల విషయంలో నెతన్యాహు సంకీర్ణ ప్రభుత్వంలోని కీలక మిత్రపక్షమైన అల్ట్రా ఆర్థోడాక్స్ మతపరమైన పార్టీలు మద్దతు ఉపసంహరించుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. ముందస్తు ఎన్నికలకు మార్గం సుగమం చేస్తూ ఇజ్రాయెల్ పార్లమెంట్ రద్దుకు ఉద్దేశించిన ప్రాథమిక బిల్లు ఇప్పటికే ఆమోదం పొందింది. 2023 నాటి హమాస్ దాడుల తర్వాత భద్రతా వైఫల్యాలపై నెతన్యాహు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు తాజా రాజకీయ పరిణామాలు ఆయనకు అతిపెద్ద ముప్పుగా మారాయి. ఈ బిల్లుకు పూర్తి ఆమోదం లభిస్తే ఈ ఏడాది చివర్లో ఇజ్రాయెల్లో ముందస్తు ఎన్నికలు జరిగే ఛాన్స్ ఉంది. ఈ టైంలో ఇజ్రాయెల్ రాజకీయాలపై ట్రంప్ చేసిన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.